జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధం ఉత్తర భాగంలో ఉన్నాం. సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు శ్రీకృష్ణ అవతార గాథలను లీలలను తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ పౌండ్రక వాసుదేవుడు అనే అతన్ని సంహరించిన విధానాన్ని గురించి చెప్పి, ఈ విజయగాథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో ఓటమి అనేది ఉండదు అని సుఖ మహర్షి చెప్పారు. అప్పుడు పరీక్షన్ మహారాజు సుఖ మహర్షిని ఒక కోరిక కోరారు. పరీక్షన్ మహారాజు ఈ విధంగా అడుగుతున్నారు: బలభద్రుడ ప్రమేయుండలఘుడనంతుడు నతని అద్భుత కర్మంబులు వినియుదనియ నిదింకను తెలియగనా కాన తెమ్ము దివ్య మునీంద్ర. పరీక్షన్ మహారాజు సుఖ మహర్షిని అడిగారు. అంతకుముందే బలభద్రుడి యొక్క బలరాముడి యొక్క గుణాలను అతని యొక్క వీరగాథలను తెలియచేశారు సుఖ మహర్షి. నాకు ఇంకా ఇంకా ఓ మునీంద్ర, అనంతుడు అప్రమేయుడు మహాత్ముడు అయిన ఆ బలరామ దేవుడు చేసిన అద్భుత కార్యాలు కొన్ని మీరు చెప్పగా విన్నాను. అయినా ఇంకా తృప్తి కలగలేదు. మరికొన్ని విషయాలు, ఆయన మహిమలు, ఆయన వీరగాథలు చెప్పవలసిందిగా కోరుతున్నాను అని పరీక్షన్ మహారాజ్ అడిగితే, సుఖ మహర్షి చాలా సంతృప్తుడై ఇలా అన్నారు: జననాయక విను, సుగ్రీవుని సచివుడు మైందునకు సహోదరుడు అనగా వినుతికి నెక్కిన ద్వివిధుండను ప్లవగుడు నరక సఖ్యు డతి దర్పితుడై. బలరాముడి యొక్క బలభద్రుడి యొక్క విజయాలు మరొకటి చెప్తున్నాను నేను, మహారాజా విను. సుగ్రీవుడికి, రామాయణ కాలంలో సుగ్రీవుడికి ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి పేరు మైందుడు. ఆ మైందుని తమ్ముడు ద్వివిధుడు. ఈ ద్వివిధుడు పేరెన్నిక గన్న వానర నాయకుడు. ఆయన బల పరాక్రమాలతో చాలా గర్వించున్నాడు. పైగా నరకాసురుడికి ఆప్తమిత్రుడు. చెలికాని పగ తీర్పదలచి కృష్ణుండేలు పురములు జనపదంబులు దహించి సరిదు పవన సరోవరములు గోరాడి మందల గొందల మంద చేసి ప్రాసాదములు ద్రొబ్బి పరిఖలు మాయించి చతురంగ బలముల సమయ చేసి పురుషుల సతులను భూధర గుహలలో పెట్టి వాకిలి గట్టి బిట్టు నుంచి ఫలిత తరువుల త్రుంచి సాధుల నలంచి కోటలగలించి పడుతుల నీట ముంచి ధరణి నిభంగి బెక్కు బాధల జలంబు పరగసేయుచునొకనాడు ప్లవగవరుడు. ఈ సుగ్రీవుడి మంత్రి ఉన్నాడు, మంత్రి మైందుడు. మైందుడికి తమ్ముడు ద్వివిధుడు. ఈ ద్వివిధుడు చాలా అహంకరించున్నాడు. నరకాసురుడికి స్నేహితుడు అతను. ఈ ద్వివిధుడు నరకాసురుడు మరణించాడు, శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుడిని వధించాడు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆ నరకాసురుడిని వధించినందుకు ఆ పగ పట్టాడు. పట్టి శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్న నగరాలను పల్లెలను దహించి వేయడం మొదలెట్టాడు. ఉద్యానవనాలను సరస్సులను ధ్వంసం చేశాడు. ఆవుల మందలను భయపెట్టి చెల్లా చెదురు చేసేవాడు. మేడలను పడగొట్టేవాడు. అగర్తలను మోయించడం చేసేవాడు. చతురంగ బలాలను వధించడం చేసేవాడు. పళ్లతో నిండుగా ఉన్న చెట్లను నరకడం, సజ్జనులను అందరినీ కూడా ఏడిపించడం, కోటలను కూలదోయడం, స్త్రీ పురుషులను కొండ గుహల్లో నిర్బంధించి గుహ వాకిలి మూసేయడం, యువతులను నీళ్లలో ముంచి ఉంచడం, ఇలాంటి అనేకమైన దుష్ట కార్యాలు చేసేవాడు. నరకాసురుడు మరణించాడన్న కోపంతో, రోషంతో, పట్టుదలతో జనులను నీడ లేకుండా చేసి బాధలు పెడుతున్నాడు. ఆ విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ పరిపాలిస్తున్న ప్రాంతాలను ధ్వంసం చేస్తున్న ద్వివిధుడు ఒకరోజు రైవత పర్వం దగ్గరికి వచ్చాడు. ఆ ద్వివిధుడు ఒకరోజు రైవతగిరి దగ్గరికి వచ్చాడు. వచ్చి చతుర మృదు గీతరవమున్నతివి తెంచిన జలంగి నగచెరు డా రైవతగిరి కందరమున కాయతి గని జని ఎందు నెత్త మాడెడు వానిన్. ఆ పర్వతం మీద నుంచి మృదు మధురమైన గానం వినిపిస్తోంది అతనికి, ఆ ద్వివిధుడికి.
గాన మాధుర్యానికి వసుడైపోయాడు. అది వినవాయుచ్చన వైపుకి వచ్చాడు. ఆ కొండ గుహలో దూదం ఆడుతున్న బలరాముడిని చూశాడు. బలరాముడు మిగిలిన అందరు స్నేహితులతో కూర్చుని దూదం ఆడుతున్నాడు. లలిత వినీల వస్త్రుని విలాసవతీతు చంద్ర చంద్రికా కలిత మహోన్నతాంగు మణి కాంచన దివ్య విభూషణోన్నతున్ విలసిత వారుణి సమద విహ్వల లోచను గాంచశీర నిర్దళిత రిపుక్షితీశ నిజధాముని రాముని కామపాలునిన్. అక్కడ బలరాముడు ఎలా ఉన్నాడు? నీల వస్త్రం ధరించున్నాడు. సుందరిమణుల మధ్యలో పున్నమి నాటి వెన్నెల కాంతితో వెలిగిపోతున్నాడు. ఆజానుబాహుడు మణులతో కూర్చిన బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్నవాడు. మద్యపానం చేత చలిస్తున్న ఎర్రని నేత్రాలు గలవాడు. నాగలి చేత శత్రురాజుల పురాలను నాశనం చేసిన వాడిని కామపాలుడు అనే పేరుతో విలసిల్లుతున్న బలరాముణ్ణి ద్వివిధుడు చూశాడు. చూసుని ఊరుకున్నాడా? కనుగొని తత్పురోగమ భూమిరుహ శాఖలెక్కి యూచుచు జాల వెక్కిరించు గికురించుచును బండ్లు గిల్చి స్తూపుచు వెస కొమ్మ కొమ్మకు నురుకుచు నదుల్చు దోకనూరకమేను సోకగా నులివెట్టు వెడవెడ నాలగా వెడలబెట్టు బరులన కంబుల గిరగిర గోకుచు బొరి బొరి ఫలములు గరచి వైచు గోళ్ళు తెగ గోర్కి యుమియును గుదము సూపు బలసి మర్కట జాతి ఇప్పగిది చేయ గోపమున హలధరుండొక గుండు వైవ దాని దప్పించుకొని ప్రల్ల దముననతని. ఆ బలరాముడిని చూసి ఏమైనా సరే బలరాముడిని ఏడిపించాలి అనుకున్నాడు ఆ ద్వివిధుడు. ఆ బలరాముడిని చూసిన వానర వీరుడైన ద్వివిధుడు వివిధ రకాల వానర చేష్టలు చేయడం మొదలెట్టాడు. బలరాముడికి ముందు వైపు ఉన్న చెట్లనెక్కి ఆ చెట్ల కొమ్మలను అంతా రకరకాలుగా ఊపుతూ యాదవ వీరుడు ఆనందానికి విఘ్నం కలిగించాడు. ఒక కొమ్మ మించి మరో కొమ్మ మీదకి ఎగురుతూ బలరాముడిని చూసి వెక్కిరించాడు. కనిపించినట్లే కనిపించి కొమ్మల గుబుర్లలో దాక్కునేవాడు. బలరాముడిని చూసి పళ్ళు బయట పెట్టి పక్కపక్క నవ్వేవాడు. తోకను బలరాముడికి తగిలిస్తూ మెలిక పెట్టి వినోదిస్తున్నాడు. మాటి మాటికి నాలుక చాపుతూ వెకిలితనం చేశాడు. యాదవులందరినీ గోళ్లతో గీకి మరుక్షణం చెట్టుపైకి ఎక్కిన పండ్లను నోటితో కొరికి కిందికి పడేశాడు. ఇలాంటి వెకిలి చేష్టలు ఇంకా చాలా చేశాడు. అలా ఎప్పుడైతే అలా చేస్తున్నాడో ఈ ద్వివిధుడు చేస్తున్న పిచ్చి పనులన్నీ చూశాడు బలరాముడు. కోపంతో ఒక పెద్ద రాయి తీసుకొని ఆ వానరుడికి తగిలేట్టు అక్కడి నుంచి పారిపోయేట్టు బలంగా కొట్టాడు. కానీ ద్వివిధుడు దాన్ని తప్పించుకొని మరింత విజృంభించాడు. నగియా సవ కలసముగొని జగతీరుహ శాఖ ఎక్కి చాపలమున నజగతి పై వైచే దద్ఘట మగలగా నది చూచి కోపం అగ్గల మొదవన్. ఆ బలరాముడిని చూసి పక్కపక్క నవ్వుతూ ఆ యాదవ వీరుడు పక్కనే ఉన్న మధ్య పాత్రను తీసుకెళ్లిపోయి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. వెంటనే ఆ పాత్రను బలరాముడి మీదకి విసిరి కొట్టాడు. అది కింద పడి పగిలిపోయింది. ఈ వానరుడి చర్యలకు యాదవ వీరుడు క్రోధాతిశయంతో మండిపడ్డాడు. బలరాముడు ముఖం చూసిన వానర వీరుడు అతన్ని ఇంకా వేధించాలి అని అనుకున్నాడు. సీరి నిధనమనమునొక చీరికి గై కొనక కదిసి చీరలు చింపన్ వార కతడు భువి జనముల గారించుట మాన్పదలచి ఘన కుపితుండై. ఆ బలరాముడి శౌర్యాన్ని లక్ష్య పెట్టకుండా ద్వివిధుడు ఏం చేశాడంటే బలరాముడిని సమీపించి అక్కడ ఉన్న యాదవులందరి వస్త్రాలను చీలికలుగా చింపేశాడు. ఇంకా వీడిని ఉపేక్షిస్తే లాభం లేదనుకున్నాడు బలరాముడు. అనుకుని ఆ ప్రజల బాధలు నివారించడం కోసం తను కూడా యుద్ధ రంగంలోకి దిగాడు బలరాముడు. అప్పుడు బలరాముడు కోపోద్దీపిత మానసుండే తల క్రోధావేశంతో నిండిన మనస్సుతో ఆ వానర నాయకుడిని చూశాడు. ముసలము తీవ్ర శాత హలమున్ ధరించి సమస్త చేతన గ్రసనము నాడు పొంగు లయకాలుని భంగి నదల్చి నిల్వ వాడ సదృశ విక్రమక్రమ విహారములర్ప సమీప భూజమున్ వెసబెకలించి మస్తకము వ్రేసే జలంబు బలంబు చొప్పడన్. బలరాముడు కోపంతో యుద్ధానికి దిగి ఒక చేత్తో రోకలిని మరో చేత నాగలిని ధరించాడు. సకల జీవరాశులను నశింపచేసే ప్రళయకాలంలోని యమధర్మరాజులాగా ఆ వానరుణ్ణి గద్దించి నిలబడ్డాడు. ద్వివిధుడు కూడా సామాన్యుడేం కాదు.
అసమానమైన యుద్ధం కావాలని కోరుకున్నాడు. అసమానమైన బల పరాక్రమాలతో విజృంభించి పక్కనే ఉన్న ఒక మహావృక్షాన్ని క్షణంలో పెళ్లగించి బలరాముడు తల మీద గట్టిగా కొట్టాడు. ఈ విధంగా నరకాసురుడి మిత్రుడైన ద్వివిధుడు బలరాముడి పైన వృక్షాన్ని ఉద్దండ బలంతో విసిరి కొట్టగానే ఉరవడి దండ తాడిత మహోరగు భంగి గడంగి వీరసాగరమన నేచి హేమ కటకంబుల నొప్పు సునందనామ భీకర ముసలంబునన్ ద్వివిధు కంఠము వ్రేసిన బోల్చెవాడు జేగురుగర కొండ చందమున గోయని యార్చి సురల్ను తింపగన్. ఆ దండ తాడిత భుజంగం లగలితాడు బలరాముడు ఎప్పుడైతే చెట్టేసి కొట్టాడో. ప్రళయకాలంలో ఉప్పొంగుతూ వీర విహారం చేసే సముద్రుడిలాగా విజృంభించాడు, వీర విజృంభణ చేశాడు. బంగారు కట్లతో ప్రకాశిస్తున్న సునందము అనే పేరున్న తన ముసలాయుధంతో మహాభీకరంగా ఆ ద్వివిధుని కంఠం మీద కొట్టాడు. ఆ దెబ్బతో రక్తం చిమ్మి వానరుడు కో అని బాధతో గట్టిగా అరిచాడు. ఆ సమయంలో ద్వివిధుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. ఆ వానరుడు ఒక పెద్ద ఎర్ర కొండలాగా కనిపించాడు. బలరాముడి శౌర్యానికి దేవతలంతా స్తుతించారు. అంత వాడొక ఇంత మూర్ఛిలి ఎంతలో తెలివంది దుర్దాంత భూరి భుజా విజృంభణుడై మహేజము పూంచి దైత్యాంతకాగ్రజు వ్రేసిన నాగ్రహంబున దానిని తింతలై ధరరాల చేస నహీన విక్రమశాలి అయి. బలరాముడు కొట్టిన రోటి దెబ్బకు ద్వివిధుడు ఒక క్షణంలో మూర్చపోయాడు. కానీ వెంటనే తేరుకున్నాడు. రోకటి దెబ్బకు ద్వివిధుడు మూర్చపోయి వెంటనే తేరుకుని మళ్ళీ తన భుజబలాన్ని ప్రదర్శిస్తూ ఇంకో పెద్ద చెట్టును పెకలించి రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుని అన్నగారైన బలరాముడి మీద వేసి కొట్టాడు. బలరాముడు కూడా కోపించి ఆ చెట్టును చిన్న చిన్న ముక్కలుగా నేల మీద పడేట్టు పడగొట్టాడు. మరియును జలముడుగ కవెస దరుచరుడొక తరువు వ్రేయ దాలాంకు డనాదరమున దునిమిన వెండియు దొరగించే గుజంబులతడు దోడ్తో దునుమన్. బలరాముడు అంతటితో ఊరుకోలేదు. మహాపరాక్రమవంతుడై ఆ వానరుడు తనమై వేస్తున్న ఒక్కొక్క చెట్టుని నేలపై కూల్చేశాడు. ఆ చందంబున వనచరుడేచి మహీరుహ చయంబులెల్లను హలిపై వైచియవి శూన్యమగుటయు చూచి శిలావృష్టి గురిస సురలగ్గింపన్. ఆ విధంగా అక్కడ ఉన్న చెట్లన్నిటిని పెళ్లగించి బలరాముడి మీద వేస్తున్నాడు. బలరాముడు ఆ చెట్లన్నిటిని కూడా నరికేస్తున్నాడు, కింద పడిపోతున్నాయి అవన్నీ. దాంతో ఆపుకోలేని కోపంతో ద్వివిధుడు బలరాముడి మీద రాళ్ల వర్షం కురిపించాడు. బలుడప్పుడు రాలు తుమ్మురై ఇలరా అలగ చేసి ఆర్వ నేపుడుగక యావలి ముఖుడు తాళ సన్నిభములైన నిజబాహు దండంబులను గ్రుండై. ఆ బలరాముడు ఆ రాళ్ళన్నింటినీ పొడి పొడిగా నేలపైన రాలెట్టు చేశాడు. తన ముసలాయుధంతో కొట్టేటప్పటికి ఆ వానరుడు తాడి చెట్లంత పొడవైన తన బాహువులతో యాదవ వీరునితో ముష్టి యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. వడి బిడుగు బోలు పిడికిట బొడిచిన వడి సెడక బలుడు ముసలము హలమున్ విడిచి ప్లవంగుని మెడ గడు వెడ బిగించే గ్రుడ్లు వెలి కురుకంగన్. చాలా కోపంతో ద్వివిధుడు వేగంగా పిడుకులాంటి తన పిడికిలి దెబ్బతో బలరాముడిని కొట్టాడు. వానరుడి ధాటి చూసిన బలరాముడు తన చేతుల్లోని ఆయుధాలైన ముసలాన్ని హలాన్ని కింద పడేసి ద్వివిధుని మెడను గట్టిగా నొక్కిపట్టి అతడు కదలడానికి లేకుండా చేశాడు. దాంతో ఆ వానరుడి కనుగుడ్లు రెండు కూడా బయటికి వచ్చేసాయి. వదనమున చెవుల రుధిరము మెదడును దొరగంగవాడు మేదిని మీదం జదికిలబడి ఒక ఇంతయు మెదలక మిడుకంగ లేక మృతి బొందెన్ రూప. బలరాముడు ఆ విధంగా ద్వివిధుని కంఠాన్ని అదింపెట్టి నొక్కేసరికి ద్వివిధుడి ముఖంలోంచి చెవుల్లోంచి రక్తం ధారలు కట్టింది. మెదడు తలలోంచి ఊడి పడిపోయింది. ఏమి చేయలేక వానరాధిపుడు నేల మీద చతికిల పడిపోయాడు. కొంచెం కూడా కదలలేకపోయాడు. ఊపిరి పీల్చలేక మరణించాడు. వాని పాటున కప్పుడు వన సమేత మగుతున్న శైలరాజ మల్లల్ల నాడే సురగణంబులు రాముపై సురభి కుసుమ వృష్టి కురించి రతుల సంతుష్టి మెరసి. ఎప్పుడైతే ద్వివిధుడు ప్రాణాలు విడిచి శరీరం నేల మీద పడిపోయిందో ఒక్కసారిగా రైవత పర్వతం అంతా ఊగిపోయిందిట. ద్వివిధుడి మరణంతో సంతృప్తి చెందిన దేవతలందరూ బలరాముడి మీద పరిమళ భరితమైన పుష్పవర్షాన్ని కురిపించారు. పరీక్షన్ మహారాజా, ఈ విధంగా లోక కంటకుడైన వానర నాయకుడైన ద్వివిధుణ్ణి బలరాముడు భూమికి బలి చేశాడు. జనులందరూ పరమానందంతో తను స్తుతిస్తుంటే ఆ యాదవ్ వీరుడు
ద్వారకా నగరానికి వెళ్ళాడు అని సుఖ మహర్షి చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఒకసారి ఏమైందో తెలుసా, బలరాముడు హస్తినాపురాన్ని, అంటే బలరాముడి వీరగాథలన్నీ చెప్తున్నారు, హస్తినాపురాన్ని గంగలో తోయడానికి ప్రయత్నించాడు అని. అంటే అదిలా సాయి జరిగింది అంటే సుఖ మహర్షి చెప్తున్నారు. కోరి సుయోధను కూతురు సర్వ లక్షణములు గల్గి లక్షణయనంగా మహినొప్పు కన్యక మణి వివాహంబున చక్రహస్తుని తను జాతుడైన సాంబుడు బలసాహసమున నెత్తుకపోవ కౌరవు లీక్షించి కడగి క్రొవ్వి పడచు వాడొకడదే బాలిక గొనిపోవుచున్నాడు గైకొన కుక్కు మిగిలి ఇట్టి దుర్మధు గైముట్టి పట్టి తెచ్చి జనుల వెరగంద జరపట్టి ఇంతుమేని యదువులు మనలనేమి సేయంగలరు అనుచుకురు కురు వృద్ధ జనముల ఎను మవమున. సుఖ మహర్షి చెప్తున్నారు, ఓ మహారాజా, పరీక్షన్ మహారాజా, దుర్యోధనుడి కుమార్తె సమస్త సద్గుణ లక్షణాలతో ఒప్పుడుతున్న లక్షణ అనే కన్యామణి. ఆవిడ దుర్యోధనుడి కుమార్తె. ఆవిడకి వివాహం చేయడానికి నిశ్చయించాడు దుర్యోధనుడు. ఇది మనకి మహాభారతంలో వస్తుంది ఈ గాథ. ఎప్పుడైతే నిశ్చయించాడో శ్రీకృష్ణుడు కుమారుడు సాంబుడు దుర్యోధనుడు నడిపించడానికి ఆమె వివాహ వేళలో చాలా బలంతో సాహసంతో వచ్చి చాలా ఈ లక్షణ అనే కన్యను ఎత్తుకొని పోయాడు. అది చూసి కౌరవులు, ఒక పడుచువాడు మన అమ్మాయిని కొవ్వెక్కి తీసుకుపోతున్నాడు, మనం ఉపేక్షించకూడదు, మన ప్రతాపాలు చూపించి ఆ దుర్మార్గుడిని చుట్టి ముట్టి పట్టి తేవాలి, ప్రజలందరూ ఆశ్చర్యపడేట్టు వాడిని చెరసాల్లో బంధించుంచితే అతి సామాన్యులైన మా యాదవులు మన్నేం చేయగలుగుతారు అనుకుని కురు వృద్ధుల అనుమతి తీసుకుని సాంబుడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. శౌర్య ప్రతాపాలలో ఉద్దండులైన కర్ణుడు, శల్యుడు, భూరిశ్రవుడు, యజ్ఞకేతుడు, దుర్యోధనుడు మొదలైన కౌరవ వీరులంతా ఉన్నతమైన రథాలను అధిరోహించి సాంబుని వెంట తరుముతూ వెళ్ళారు. ఆ మహావీరులను చూసి జాంబవతి పుత్రుడైన సాంబుడు చిరునవ్వులు చిందించాడు, సింహంలాగా గర్జించాడు. మణుల కాంతుల వంటి కాంతులతో ప్రకాశిస్తున్న ధనస్సు చేతమని యుద్ధానికి సిద్ధమై నుంచున్నాడు. కౌరవులు సాంబుణ్ణి నిలువు అంటూ బెదిరించారు. చండ కోదండ ముక్త నిశాత విశిఖ జాల మందందవరపయాభీలముగను నందనందన నందన చందనంబు ముంచిర చలేంద్రమును మంచు పగిది. ఆ సాంబుని మీద కోపంతో కౌరవులందరూ చండ ప్రచండములైన ధనస్సుల నుండి వదిలిన వాడివాడి బాణాలతో అతని రథాన్ని ముంచెత్తారు. అప్పుడు బాణాలతో కప్పబడిన శ్రీకృష్ణుడి పుత్రుడి రథం మంచుతో ముంచివేయబడ్డ మహాపర్వతం లాగా ఉంది. అప్పుడు శౌర్యాటోప విజృంభణముల సరోజాతాక్షసూనున్ సురాహార్య స్థైర్యుని మీరనేయనతడు జద్భూరి బాహాబల వార్యుండై సిత సాయకాలినవి మాయం చేసినన్ దేవతా తూర్జంబుల్ దివి మ్రోసే నంతనతడ స్తోక ప్రతాపోన్నతిన్. ఆ సాంబుడు మేరు పర్వతమంతా ధైర్యం గల ప్రతాపవంతుడైన సాంబుని మీద కౌరవ వీరులు విజృంభించి బాణాలు వరుసగా ప్రయోగించారు. పరంపరంగా సాంబుడు ఆ బాణాలన్నింటినీ తన శౌర్యంతో క్షణంలో మాయం చేశాడు. సాంబుని భుజబలానికి హర్షించిన దేవతలు ఆకాశంలో మంగళ వాయిద్యాలు మ్రోహించారు. సాంబుడు అత్యద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ శత్రువీరుల మీద బాణవర్షాన్ని కురిపిస్తూ అందరి దగ్గర తానే కనబడుతూ వారి రథాలను, రథసారథులను, జెండాలను, గొడుగులను కూల్చేసి కౌరవులను రథం లేని వాళ్ళని చేసి వాళ్ళ ఒంటి మీద కవచాలను చించేసి వాళ్ళని నిరాయుధాలను చేశాడు. సాంబుడు వేసిన బాణాలు కౌరవుల శరీరాల్లో గుచ్చుకుపోయి రక్తం బయటికి చిమ్మడంతో వాళ్ళందరూ ఎర్రని పూలతో నిండిన మోదుగు చెట్లలాగా కనబడ్డారు. వారలు అనేకులయ్యు బలవంతులునయ్యు మహోగ్ర సంగరోదార పరాక్రమ ప్రకట దర్పకులయ్యు కుమారకున్ జగదీశ్వరు నొక్కనింజనకి వేలును వంపగలేక సిగ్గునంగూరిన చింతనొండొరుల గూడుచు విచ్చుచు వెచ్చనోర్చుచున్. కౌరవులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా బలవంతులైన రణరంగ దక్షులైన వీరాధివీరుడైన ఒక్క సాంబుడిని ఎదిరించలేకపోయారు. కుమారుడైన సాంబుడి వేలు కూడా వంచలేకపోయారు. ఓడిపోయినందుకు సిగ్గుతో తలదంచుకొని ఒకళ్ళతో ఒకళ్ళు కలుసుకుంటూ విడిపోతూ నిట్టూర్పులు విడుస్తూ బాధపడ్డారు.
కొంచెం సేపటికి ధైర్యం తెచ్చుకుని తిరిగి యుద్ధం చేయడానికి సిద్ధమై రణోత్సాహంతో సాంబుడి మీదకి వచ్చారు. అందరు నొక్క పెట్ట ధనుజంతక నందను జుట్టుముట్టి ఎందంద నిషాత సాయక చయంబుల ముంచి రథంబును గ్రలీలందును మాడి చాపము చలంబున దృంచి హయాలి జంపి సూతుందెగటార్చి ఎంత విరధుండగుటన్ వెసజొచ్చి పట్టినన్. అప్పుడు ఒక్కసారిగా కౌరవ వీరులందరూ కలిసి సాంబుడిని చుట్టుముట్టారు. ఎవరి పాటికి వాళ్ళు సాంబుడి మీద బాణవర్షం కురిపించి ఆ మహావీరుడి రథాన్ని విరగ్గొట్టారు. చేతిలోని విల్లును విరిచేశారు. గుర్రాలను వధించారు. రథ సారథిని సంహరించారు. ఒక్క క్షణంలో 10 మంది చుట్టుముట్టేసరికి సాంబుడు విరోధుడైపోయాడు. సమయం దొరికేసరికి ఒక్కసారిగా అందరూ సాంబుడిని సమీపించి బంధించారు. బాలకుడు చేయునది లేక పట్టవడియే గౌరవులు తమ మనముల గౌతుకంబులయ సాంబుని గన్యక యుక్తముగను బురమునకు తెచ్చి రతుల విభూతి మెరసి. ఏమి చేయలేక బాలకుడైన సాంబుడు ఒంటరి పోరాటంలో కౌరవుల చేతిలో బందీ అయిపోయాడు. ఈ విధంగా చిక్కిన సాంబుడిని చూసి మహోత్సాహంతో విజయం చేకూరిందన్న సంతోషంతో చక్రవర్తి కుమార్తె అయిన లక్షణను కృష్ణుడు పుత్రుడైన సాంబుడిని హస్తినాపురానికి తీసుకొచ్చారు కౌరవులు. ఇప్పుడు అక్కడ ద్వారకా నగరంలో ఏమైంది? జాంబవతేయు వార్త యదు జాతులు నారద యోగిచే సమస్తంబును విన్నవారగుచు సంగర కౌతుక ముప్పతిల్ల జిత్తంబుల గౌరవాన్వయ కదంబములు నొక్కట నొక్కడంచు కోపంబున నుగ్రసేన జనపాలు ననుజ్ఞ నసూన సైన్యముల్. ఆ నారద మహర్షి ఎప్పుడైతే ఇక్కడేమో సాంబుడిని కౌరవులందరూ బంధించారు. ద్వారకా నగరంలో ఈ సంగతి తెలియాలి కదా. నారద మహర్షి ఎక్కడ ఎప్పుడు ఎవరికి అవసరమైతే అక్కడ తెలుపుతుంటారు. నారద మహర్షి వెళ్ళారు ద్వారకా నగరానికి. వెళ్ళి జాంబవతి పుత్రుడైన సాంబవుడిని ఇదిగో కౌరవులు బంధించారు అని అవైనా మొత్తం అంతా యాదవులకు తెలియజెప్పాడు. అది విని కౌరవుల మీద యుద్ధం చేద్దామని, కౌరవ వంశాన్ని సమూలంగా నాశనం చేయాలని యాదవ వీరులు రణోత్సాహంతో ఉగ్రసేన మహారాజు అనుమతి తీసుకుని కోపావేశంతో సమస్త సైన్యాన్ని వెంట తీసుకొని యుద్ధ పేరు మ్రోగిస్తూ బయలుదేరారు. కూడి నడవంగగని వారి తోడబలుడు ధార్త రాష్ట్రులు మనకు నెంతైను డాసి నట్టి బంధులు వారిపై నెట్టి ఎలుక నెత్తి చనుచుంట ఇది నీతి ఏ తలంప. యాదవ సైన్యం హస్తినకు తరలడం బలరాముడు చూశాడు. చూసి ఎదువీరులారా, కౌరవులు మనకు ఎంతో దగ్గర బంధువులు, అలాంటిది వాళ్ళ మీదకి మీరు ఆగ్రహంతో యుద్ధానికి వెళ్ళడం మంచిది కాదు, అది నీతితో కూడిన పని కాదు కదా అని వాళ్ళందరినీ యుద్ధ విముఖుల్ని చేసి పురానికి మళ్లించాడు. యాదవ వీరుల్ని వారించిన బలరాముడు బంధువుల మీద ప్రీతి గలవాడై సూర్యాగ్నుల తేజస్సుతో సమానమైన ఒక స్వర్ణ రథాన్ని అధిరోహించాడు. ఇష్టులైన బ్రాహ్మణోత్తములను యదుకుల వృద్ధులైన ఉద్ధవుడు మొదలైన వాళ్ళందరినీ వెంట తీసుకున్నాడు. హస్తినాపురానికి బయలుదేరాడు. నేను మాటలతో వాళ్ళని విడిపించి తీసుకొస్తాను అని. హస్తినాపురానికి ముందర ఉన్న ఉద్యానవనంలో సువాసనలు విరజిమ్ముతున్న కుసుమాలతో, చక్కగా పండిన పళ్లతో నిండిన చెట్లతో నిర్మించబడిన చంద్రకళా శిలా వేదిక మీద విశ్రమించాడు. బలరాముడు అప్పుడు గ్రహాల మధ్య వెలుగులీనుతున్న పున్నమి నాటి చంద్రుడిలాగా ప్రకాశించాడు. తను వచ్చిన పనిని తెలియజేయడానికి ఉద్ధవుణ్ణి, జ్ఞాని కదా, ఆ జ్ఞానైన ఉద్ధవుణ్ణి కౌరవుల దగ్గరికి పంపించాడు. ఉద్ధవుడు కౌరవ సభకి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడికి, భీష్మాచార్యుడికి, ద్రోణాచార్యుడికి, దుర్యోధనుడికి నమస్కరించాడు. కౌరవ నాయకులు తమ వద్దకు వచ్చిన ఉద్ధవుడిని సత్కరించి సమాదరించారు. అప్పుడు ఉద్ధవుడు వాళ్ళని చూసి ఈ విధంగా చెప్పాడు. భూరి యశోధనులార తాళ అంకుండు చెనుదెంచి నగరోపవనమునందు నున్న వాడనిన వారు ఉత్సాహమున బలుబొడుగను వేడుక బుద్ధితోప ధనరారు కానుకల్ గొనిచని యర్ఘ్య పాద్యాది సత్కృతుల్ నిజమున చేసి ధేనువునిచ్చి సమ్మానించి ఎందరూ నందంద వందనంబాచరించి యుచిత భంగిని నచట కూర్చున్న ఎడను కుశలమే మీకు మాకును కుశలమనచు బలికి రాముడు కురునర పాలు చూచి ఎతడి జనములు వినగనిట్లనియే తెలియ. అప్పుడు కౌరవులందరికీ ఉద్ధవుడు చెప్పాడు, ఇలా బలరాముడు వచ్చాడు అని. ఓ ఘనకీర్తి పొందిన కౌరవాధిపతులారా, బలరామదేవుడు మీ నగరానికి వచ్చాడు. నగరం ముందున్న ఉద్యానవనంలో విశ్రమించున్నాడు అని చెప్పేసరికి ఉద్ధవుడు చెప్పంగానే కౌరవ వీరులందరూ ఉత్సాహవంతులై బలరాముడిని చూడాలి అనే కోరికతో, ఎందుకంటే బలరాముడు
బలరాముడు దుర్యోధనుడి గురువు. రకరకాల కానుకలు తీసుకుని బలరాముడి దగ్గరికి వెళ్ళారు. అర్ఘ్యపాద్యాలు సమర్పించారు. సకల మర్యాదలు చేశారు. ధేనువుతో పాటు ఎన్నెన్నో కానుకలు ఇచ్చారు. బలరాముడిని గౌరవించారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అందరూ బలరాముడికి నమస్కరించారు. కౌరవులందరూ ఎవరికి తగిన విధంగా వాళ్ళు ఉచిత ప్రదేశాల్లో బలరాముడి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు బలరాముడు, మీకు అందరికీ క్షేమమే కదా, మేము కూడా క్షేమంగానే ఉన్నామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ వినేట్లు దుర్యోధన సార్వభౌముడిని చూసి ఇలా అన్నాడు. మా నరనాథునాజ్ఞ నిజమస్తములన్ ధరించి కౌరవుల్ మానుగ చేయుటొప్పగు కువారకు నొక్కని బెక్కు యోధముల్ పూనిన లావుమై నిదిరి పోరజయించుట మీది తప్పు తప్పైనను గాచె బాంధవ హితాత్మకుడై మనుజాధినాథుడున్. ఓ కురు సార్వభౌమ, ఓ దుర్యోధన, బలరాముడు అంటున్నాడు, మా రాజుగారైన ఉగ్రసేన మహారాజు గారి ఆజ్ఞను కౌరవులందరూ అవధులు దాల్చి చేయడం తప్పనిసరి. ఒక్క బాలకుడైన సాంబుణ్ణి అనేక మంది వీరులు కలిసి తమ బల ప్రభావాన్ని ప్రదర్శించి యుద్ధంలో జయించడం గొప్ప కాదు. నిజానికి అలా చేయడం మీ తప్పు. ఇంత పెద్ద తప్పు చేసిన మిమ్మల్ని అందరినీ క్షమించి మా ఉగ్రసేన మహారాజు మీతో బంధుత్వాన్ని పాటించాడు అను మాటలు విని కౌరవ జననాయకుడాత్మ నలిగి చాలుబురే ఏమనగలదు కాలగతి చక్కన గాలందడుగు పాదుకలు తలకెక్కన్ అని బలరాముడు చెప్పంగానే దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చింది. బలరామాదులు రాజ్యాధిపత్యానికి అనర్హులైన యాదవులు. అందుకని ఆహా, కాలం ఎలా మారిపోయింది, సామంత పదవికి కూడా తగిన యాదవులను ఎన్నేసి మాటలు అంటున్నారు, చూడగా చూడగా కాళ్ళకు తొడిగే చెప్పులు తల మీదకి ఎక్కినట్టు కనిపిస్తోంది అనుకున్నాడు దుర్యోధనుడు. మనము బంధు వరస మన్నించు మన్నన గాదె రాజ్య భోగ గరిమ బొదలి వసుధ బేరు గలిగి వాసికి నెక్కుట తమకును అనుభవింపదగని ఎట్టి. యాదవులను బంధువులను మనం గౌరవించడం వల్లే కదా వాళ్ళు రాజ్యభోగాలు అనుభవిస్తున్నారు. అర్హత లేకపోయినా భూమి మీద పేరు ప్రఖ్యాతులతో రాజులుగా చలామణి అవుతున్నారు అని అనుకున్నాడు దుర్యోధనుడు. మన స్నేహం వల్ల కదా యాదవులకు ఛత్రచామరాలు, శంఖము, కిరీటము, సుందరమైన శయ్యలు, సింహాసనాలు, భవనాలు వచ్చింది. మనం ఉపేక్ష చేసి ఊరుకోకపోతే కదా ఈ భోగభాగ్యాలు లేకపోతే వాళ్ళకి దక్కేవా? అలాంటిది ఇప్పుడు వాళ్ళు మనతో చక్రవర్తులతో సమసమానులు అవుతారా? గర్విష్ఠులైన యాదవులతో చుట్టరకమా? ఇంక చాలు, స్నేహం కూడా అవసరం లేదు. పాములకు పాలు పోస్తే విషం కక్కకుండా ఉంటాయా? మనల్ని సార్వభౌముల్ని వారి ఆజ్ఞ ప్రకారం నడవమని చెప్పడం కంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? అదిగాక గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగి శస్త్రాస్త్ర కోవిదులైన భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణాది మహావీరుల అధీనంలో ఉన్న వాడిని మహేంద్రుడైనా విడిపించగలదా? అసంభవం. వ్యర్థ ప్రలాపాలతో ప్రయోజనం ఏంటి అని దుర్యోధనుడు నిందావాక్యాలు పలుకుతూ కురు సార్వభౌముడు అక్కడి నుంచి దిగ్గులు లేచిపోయి తన సౌధానికి పరివారంతో సహా వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు ఈ విధంగా పలికి చటుక్కుని వెళ్ళిపోయినందుకు బలరాముడు ఒక్కసారి అదిరిపడ్డాడు. ఎందుకంటే దుర్యోధనుడు బలరాముడికి శిష్యుడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. కౌరవుడాడిపోయిన యగౌరవ భాషల కాత్మగెన్క ఏ పారగనుల్ల సత్ప్రళయ భానుని కైవడి మండి చండ రోషారుని తాంబకుండగుచు యాదవ వృద్ధుల జూచి పల్కే వెంపారిన రాజ్య వైభవ మదాంధుల మాటలు మీరు వింటిరే. ఆ ప్రళయకాలంలో మండిపడే ప్రచండ భానుళ్లాగా బలరాముడు మండిపడ్డాడు దుర్యోధనుడి మాటలకు. ఎర్రబడిన కళ్ళతో యదువృద్ధుల వైపు చూశాడు. మహాత్ములారా, రాజ్య వైభవంతో మదించి అంధుడైన ఆ దుర్యోధనుడి మాటలు మీరందరూ విన్నారు కదా. శ్రీమదాంధులు సామంబు చేత చక్క బడుదురే ఎందు బోయెడు బసుల దోలు పగిదెనుగ్రభుజ విజృంభణ సమగ్ర సుమహితాటోపమనిలోన చూపకున్న. సంపదతో గుడ్డి వాళ్ళైన మనుషులు ఎక్కడైనా మంచి మాటలతో చక్కబడతారా? చక్కబడరు కదా. బోయవాడు పశువులను తోలే విధంగా బాహుబలాన్ని, శౌర్య సంపదను యుద్ధ భూమిలో చూపిస్తా తప్ప వీళ్ళు దారికి రారు. కౌరవుల సమయ జేయ నుదారతయది వీరవరుల దామోదరుడున్ రారావలదని ఎచ్చట వారించితి గాదె బంధువత్సల యుక్తిన్. నేను కౌరవులందరూ కూడా కౌరవులను ఓడించి సంహరించి సాంబుణ్ణి విడిపించుకు రావడానికి యాదవ వీరులు, శ్రీకృష్ణుడు యుద్ధానికి సిద్ధమైతే బంధువులు కదా కౌరవులు అనే ఉద్దేశంతో
మన వీరులందరినీ యుద్ధం నుంచి ఆపుచేసి నేను హస్తినకు పోవద్దని వారించి నేను ఇక్కడికి వచ్చాను. ఈ కౌరవులు మంచి మాటలతో సాంబడికి కళ్యాణం జరిపిస్తారని భావించాను. కౌరవులు దుష్టులని నాకు ఇప్పుడు తెలిసింది. అంతేకాదు ఆ శ్రీకృష్ణుడి మహిమ వాళ్ళకి తెలియటం లేదు. ఆ పరమాత్మ మహిమ ఎలాంటిది? ఏ దేవు భృత్యులై ఇంద్రాది దిక్పాల వరులు భజంతురు వరుస తోడ నే దేవు మందిరం బేపారు దేవత తరు సభ విభవ సుందరత జందు నే దేవు పదయుగం రేపొద్దు సేవించు నఖిల జగన్మాత అయిన లక్ష్మి ఏ దేవు చారు సమిద్ధ కళాంస సంభవులము పద్మజ భవులు నేడు అట్టి దేవుండు దుష్ట సంహారకుండు హరి ముకుందుండు పంపు సేయంగ నొప్పు నుగ్రసేనుని రాజ్య సమగ్ర గరిమ ఎంతయును దార ఇచ్చినదంట తలప. బలరాముడు అంటున్నాడు, ఇంద్రాది దిక్పాలులు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహిమ వీళ్ళకి తెలియదు. ఇంద్రాది దిక్పాలురు మృత్యులై ఏ దేవుణ్ణి పూజిస్తారో, కల్పవృక్ష వైభవంతో ఏ దేవుని మందిరం బహు సుందరంగా అలంకరించబడుతుందో, జగన్మాత లక్ష్మీదేవి ఏ దేవుడి పాద పద్మాలు నిరంతరం సేవిస్తుంటుందో, బ్రహ్మ శివుడు నేను ఏ దేవదేవుని కళాంశాలుగా జన్మించామో అలాంటి దుష్ట సంహారకుడైన దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఉగ్రసేను రాజ్యం కీర్తి ప్రతిష్టలతో విలసిల్లుతోంది, కానీ దుర్యోధనుడి దయాభిక్ష వల్ల కాదు. చూడండి, మనకు రాజ్యాన్ని తనే ఇచ్చానని గర్వంతో పలుకుతున్నాడు ఈ దుర్యోధనుడు అని. అది ఇనుగాక ఎవ్వని పద అంబుజచారు రజోవితాన మా త్రిదివ నరాది దిక్పతి కిరీటములందునలంకరించు భూ విదితపు తీర్థముంగడు పవిత్రము సేయును నట్టి కృష్ణుచే బొదలిన రాజ్య చిహ్నముల బొందగ రాదట ఏమి చోద్యమో. ఓ ఉద్ధాది యాదవ వృద్ధులారా, ఏ మహానుభావుని పాద పద్మ రజాన్ని దేవతలు మానవులు దిప్పతులు తమ తమ కిరీటాల్లో అలంకారంగా ధరిస్తారో, పరమ పవిత్ర తీర్థాలను ఎవరి పాదధూళి మరింత పునీతం చేస్తుందో ఆ పరమ పావనుడే శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేత ప్రసాదించబడిన రాజ్య చిహ్నాలైన కిరీటాదులను మేము ధరించకూడదట, అవి కౌరవులు ప్రసాదించినవట. ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు! ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంది. తామట తలపందలట ఏమట పాదుకలమంట గణింపగ రాజ్య శ్రీ మదమున నిట్లాడిన ఈ మనుజాధముని మాటకేమనవచ్చున్. ఓ యాదవ వీరులరా, ఇవి విన్నారా? ఈ విషయం విన్నారా? కౌరవులు ఉన్నారే, వాళ్ళేమో తలలట, మేమేమో వాళ్ళు తొడిగే పాదుకులట. రాజ్య సంపద మదంతో ఈ విధంగా గర్వించి మాట్లాడిన ఆ నరాధముని గురించి ఏమనాలి అని పలుకుతూ బలరాముడు చాలా కోపం వచ్చింది. ఆ క్రోధావేశ పూరితుడై దారుని నిట మీదట నిష్కారవముగా జేయకున్నగాదని యుగ్రాకారుండై బలభద్రుడు శీరము వెసబొంచి లావు జేవయునసగన్. ఈ దారుని మీద ఇంకా కౌరవ వంశం అనేది లేకుండా చేయాలి అని అనుకుని ఉగ్రాకారుడే తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూ నాగల్ని ఎత్తి పట్టుకున్నాడు. నాగల్ని ఎత్తి పట్టుకుని హస్తినాపురం మీదకి దండయాత్రకు వెళ్ళినట్లే. కౌరవుల రాజధాని నగరమైన హస్తినాపురం అవతలి వైపుకి తన నాగల్ని చొప్పించి మహాబలశాలి అయిన బలరాముడు హస్తినాపురం ఉన్నంత మొత్తం గడ్డను క్షణంలో పెకిలించి పక్కనే ఉన్న గంగా నదిలో పడేసేద్దాం అనుకున్నాడు. అప్పుడు బలరాముడి బలానికి సముద్ర మధ్యంలో అల్లల్లాడే నావలాగా హస్తినాపురం మొత్తం వడవడా వణికిపోయింది. గోపురాలు, ప్రాకారాలు, కోటలు, సౌధాలు, బురుజులు, తోరణాలు, కేతనాలు, తలుపులు, గోడలు, వీధులు అన్ని తలకిందులైపోయినాయి. పట్టణం మురిగిపోయింది. హస్తినలోని ప్రజలు భూమి మీద అడుగు మోపలేక తడబడుతూ కుయ్యో మొయ్యో అని ఆర్తి చెందారు. ఆ కీడును సూచిస్తున్న మహోత్పాతాలు చూసి కౌరవనాథులు ఈ ఉపద్రవం అంతా కోపోద్రిక్తులైన బలరాముడు చేసిన పనిగా గుర్తించారు. బలరాముడిని ఆపడం గాని అతని వల్ల ఏర్పడిన ఉపద్రవాన్ని మాన్పడం గాని అసాధ్యం. అది తెలుసుకొని కలవరపాటు చెందారు, భయపడ్డారు. ఇంకా గత్యంతరం లేదని గ్రహించి భీష్ముడు, దుర్యోధనుడు మొదలైన కౌరవేశ్వరులు పుత్రులతో సహా మిత్రులతో, భార్యలతో, బంధువులతో, సేవకులతో, పౌరులతో కూడి వచ్చి బలరాముడిని శరణు కోరాలని నిశ్చయించుకున్నారు. శరణు కోరాలని సాంబుడి లక్షణాలను మణిమయ భూషణాలతో పట్టు వస్త్రాలతో అలంకరింపజేసే సాంబుడిని లక్షణను బలరాముడి దగ్గరికి తీసుకొచ్చి
తమ తప్పు దిద్దుకున్నారు దుర్యోధనాదులు. బలరాముడికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి 2 చేతులు జోడించి ఈ విధంగా మహావీరుణ్ణి దైవాస సంభూతుణ్ణి స్తుతించారు. రామ సమంచిత ముక్తాదామ యశకామ ఘన సుధాధామ రుచిస్తోమ జయసీమ జగదభిరామ గుణోద్ధామ నిఖిల రాజలలామ. ఓ బలరామ, ఓ యశస్వంత, ఓ కీర్తిమంత, దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నవాడా, ఓ రాజోత్తమ, సుగుణాభిరామ, ముత్యాల హారాలు ధరించి వెలిగిపోతున్నవాడా, అమృత హృదయం గలవాడా, విజయశీలి, లోకాలను చల్లగా చూసేవాడా, నీ మహిమ ఎరిగి పొగడగా మేమెంతటి వారమఖిల నేతవు, త్రిజగ క్షేమం కరుడవు, సుమతివి తామసులము మమ్ము గావదగు హలపాణి. ఓ దేవా, ఓ బలరామ దేవా, నీ మహిమ తెలుసుకొని వర్ణించడానికి మేమెంతటి వాళ్ళం ప్రభు. విశ్వాన్ని పరిపాలించేవాడివి, త్రిలోకవాసులకు క్షేమాన్ని కలిగించేవాడివి, చక్కని బుద్ధి గలవాడివి. ఓ హలాయుధ, మేము అజ్ఞాన అంధకారంలో కొట్టుకుపోతున్న వాళ్ళం, పైగా అహంకార పూరితలం, మమ్మల్ని నువ్వే రక్షించాలి. భూచక్రమెల్ల దాల్చిన యా చక్రీశ్వరుడు దావకాంచుడు బలదేవా, చక్రికి నగ్రజుడవు నీ చక్రియలుడుపజెల్లు నీ కుజితారి. ఆ ధరణి చక్రాన్ని గర్భంలో ధరించిన శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు, అతడిలో నీ అంశం ఉంది. ఆ చక్రధారికి నువ్వు అన్నావు, శత్రువులను నిమిష మాత్రంలో జయించగల వీరాది వీరుడవు, నీచపు పనులు చేసేవారిని హతమార్చడం నీకే చెల్లుతుంది. రక్షింపుము రక్షింపు ముపేక్షింపక నమిత నిఖిల బృందారక ఘోరక్షణదాచర విషనిటలాక్ష భయాతురుల మమ్ము నరయుమనంత. దేవతల చేత స్తోత్రం చేయబడే ఓ బలరామదేవ, రక్షించు రక్షించు, ఉపేక్ష చేయకు దేవా, భయంతో వణికిపోతున్న మమ్మల్ని దయతో చూడు. అనంత క్రూర రాక్షసులను పరిమార్చే పరాక్రమశాలివి, శివుడు హాలాహల విషాన్ని భక్షించే విధంగా నీచ జనుల మదాన్ని మింగేసే మొనగాడివి, నీ శరణు కోరుతున్నాము, మమ్మల్ని కాపాడు. అనంత, ఈ సమస్త జరాచర జగత్తు నీ లీలా విశేషం చేత నడుస్తోంది. నువ్వు దుష్ట జనులను సంహరించి సజ్జనులను రక్షించే పరమాత్ముడవు, సృష్టి స్థితి లయకారుడవు, నీకు నమస్కరిస్తున్నాము. శరణార్థులమైన మమ్మల్ని రక్షించు. అవ్యయుండు సర్వభూతాత్మకుడవు, సర్వశక్తి ధరుండవు, శాశ్వతుడవు, విశ్వకరుడవు, గురుడవు, విమలమూర్తి పైన నిన్ను తింప బ్రహ్మకొను ధరమే. ఓ బలరామదేవా, నీవు అవ్యయుడవు, సమస్త జీవరాశుల్లోనూ విరాజిల్లేవాడివి, సర్వశక్తులను ధరించేవాడివి, శాశ్వతుడవు, విశ్వాన్ని సృష్టించేవాడివి, లోకగురుడు, నిర్మల మనస్కుడవు. అలాంటి మహిమోపేతుడమైన నిన్ను స్తుతించడం బ్రహ్మదేవుడికి కూడా అలవి కాదు అని వినుతించిన ప్రముదితాత్మకుడై హలపాణి వారలంగనుగొని యోడ కోడకుడు కార్యగతిందగిలిట్లు మీరు చేసిన అవినీతి చేతనిటు చేసితి నింక భయంబు దక్కి పొండనిన సుయోధనుండు వినయంబన నల్లుని గూతునుందగన్ అని కౌరవనాథులందరూ భక్తి ప్రపత్తులతో బలరాముడిని స్తుతించేసరికి వాళ్ళని చూసి బలరాముడు సంతోషంతో ప్రసన్నుడయ్యాడు. మీరేం భయపడకండి, హస్తినాపురాన్ని గంగలో ముంచను, మీరు చేసిన అవినీతి కార్యం వల్ల తప్పనిసరి ఈ విధంగా చేశాను, కానీ మీ మీద కోపంతో కాదు, మీ మీ నివాసాలకు నిశ్చింతగా వెళ్ళండి అని బలరాముడు అభయం ఇచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు వినయవంతుడై కుమార్తె లక్షణను, అల్లుడు సాంబుడిని బలరాముడికి అప్పగించాడు. అనుపుచునరణము దాసి జనముల వేయింటి లక్ష సైంధవముల దానిను మడి ఏనుగాంచన రథముల 6,000 సమ్మతినిచ్చన్. దుర్యోధన చక్రవర్తి తన కూతురు లక్షణను అత్తవారింటికి పంపుతూ 1000 మంది దాసీలను, 1,00,000 గుర్రాలను, 2 లక్షల ఏనుగులను, 6,000 బంగారు రథాలను ఆరణంగా ఇచ్చి సంతోషపూర్వకంగా బలరాముడికి నమస్కరించి యాదవులను సాగనంపాడు. అని ఇలాగా బలరాముడు తన శౌర్యంతో సాంబుడి వివాహం జరిపించాడు. బలరాముడు పరమానందంతో కొడుకును కోడలను తనతో తీసుకుని దారి పొడుగున ప్రజలు తన బల పరాక్రమాలను 10,000 విధాలుగా పొగుడుతుంటే ద్వారకా నగరానికి వెళ్ళాడు. ద్వారకా నగరంలోని యాదవులందరికీ తాను హస్తినాపురానికి వెళ్ళిన విషయాన్ని, కౌరవులన్న దుష్ట వాక్యాలను, తను దానికి చేసిన ప్రతీకారాన్ని సవిస్తరంగా చెప్పి
సుఖంగా ఉన్నాడు. ఇప్పటికి కూడా హస్తినాపురం దక్షిణం వైపు కొంచెం పైకి లేచి ఉంటుంది, ఉత్తర భాగం గంగానది వైపు కొంచెం కుంగి ఉంటుంది. బలరాముడి పౌరుష ప్రతాపాలకు నిదర్శనంగా నిలబడి ఆ కృష్ణాగ్రజని మహిమను తెలియజేస్తోంది అని సుఖ మహర్షి బలరాముడి యొక్క భుజబలాన్ని శౌర్య ప్రతాపాలను ఎవరూ అడ్డుకోలేరు అని పరీక్షన్ మహారాజుకు స్పష్టపరిచి ఇంకా ఆ శ్రీకృష్ణుని యొక్క మహిమల్ని చెప్పడం కొనసాగించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.